నమస్తే, వెల్కమ్ టు ఆర్కే టీవీ. నేను కామారపు వెంకటేష్. ముందుగా హెడ్లైన్స్. హెల్మెట్ ప్రాధాన్యం వివరిస్తూ జిల్లా కేంద్రంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ, జెండా ఊపి ర్యాలీ ప్రారంభించిన ఎస్పీ అనురాధ. వివిధ సమస్యలతో ప్రజావానికి తరలివచ్చిన జిల్లా ప్రజలు, ఫిర్యాదులు స్వీకరించిన డిఆర్ఓ వెంకటేశ్వర్లు. తెలంగాణ రాష్ట్రంలో 56% ఉన్న బీసీలకు 40% సీట్లను కేటాయించాలి, రాష్ట్ర కాంగ్రెస్ ఓబీసీ చైర్మన్ చిత్తరంజన్ దాస్. ఇక హెల్మెట్ ప్రాధాన్యం వివరిస్తూ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఈరోజు పోలీసు శాఖ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ అనురాధ ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. వేగంగా వెళ్లే సమయంలో ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులను గుర్తుకు చేసుకోవాలని జిల్లా ఎస్పీ సూచించారు. ఈ బైక్ ర్యాలీ ద్వారా ట్రాఫిక్ రూల్స్ మరియు ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పిస్తున్నామన్నారు ఎస్పీ అనురాధ. మహబూబ్ నగర్ పోలీస్ తరఫున ట్రాఫిక్ రూల్స్ మీద అవేర్నెస్ అండ్ ఆల్సో హెల్మెట్ కంపల్సరీ ధరించాలి అన్న దాని మీద అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం మా మహబూబ్ నగర్ ట్రాఫిక్ పోలీస్, సివిల్ పోలీస్ అండ్ కొందరు వాలంటరీగా సివిలియన్స్ అందరితో కలిపి బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇది మొత్తం 2.5 కిలోమీటర్స్. దీంట్లో మెయిన్గా హెల్మెట్ ధరించడం వల్ల ఎట్లా యాక్సిడెంట్స్ని మనం ఎట్లా నివారించవచ్చు అనేది, ప్లస్ ట్రాఫిక్ రూల్స్ పాటించడము, ట్రిపుల్ రైడింగ్, ప్లస్ లైసెన్స్ లేకుండా వెహికల్స్ని డ్రైవ్ చేయొద్దు అన్న దాని మీద మెయిన్గా ఈ ట్రాఫిక్ రూల్స్ మీద అవగాహన కల్పించడం కోసం ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. జిల్లా కేంద్రంలోని రెవెన్యూ భవన్లో నిర్వహించిన ప్రజావానికి ఫిర్యాదుదారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. డిఆర్ఓ వెంకటేశ్వర్లు ఫిర్యాదుదారుల నుంచి ఫిర్యాదులు అందుకున్నారు. ఈ సందర్భంగా గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు రవీందర్ నాయక్ ఆర్కే టీవీతో మాట్లాడుతూ, ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు పరీక్ష కేంద్రానికి 1 నిమిషం లేటుగా వచ్చిన పరీక్షలు రాయనీకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. ముఖ్యంగా గిరిజన విద్యార్థులు గ్రామాలకు దూరంగా ఉండి అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్న రోడ్డు రవాణా సక్రమంగా లేకపోవడమే కాక ఆర్టీసీ బస్సు సదుపాయం లేకపోవడం దీనికి కూడా కారణమే అని అన్నారు. ఈరోజు గిరిజన విద్యార్థి సంఘం నాయకులైనటువంటి మేము ఈరోజు ప్రజావానికి రావడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు విద్యార్థులకు ఈరోజు ప్రభుత్వం నిర్వహిస్తున్న ఏదైతే 1 నిమిషం ఆలస్యంగా వస్తే ఆ ఎగ్జామ్ హాల్లో రానికపోవడం అని మనము చూస్తూ ఉన్నాం. వాట్సాప్లో, యూట్యూబ్లో ఎక్కడంటే అక్కడ చూస్తూ ఉన్నాం. పోలీస్ యంత్రాంగం వాళ్ళని పై ఇచ్చిన ఆదేశాల మేరకు వాళ్ళు కూడా వాళ్ళని ఎగ్జామ్ హాల్లో రానియకుండా కట్టడి చేసిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. మనం ఇలాంటి పరిస్థితులు మనం ప్రతి ఒక్క సెక్టార్లో చేసినట్టయితే కనుక బాగుండేది. ఇప్పుడు కొన్ని ప్రభుత్వ సెక్టార్లో, అనేకమైన సెక్టార్లలో మనం సమయపాలన లేకపోవడం వల్ల ఈరోజు అనేక మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇలాంటి ఏవైనా 1 నిమిషం నిబంధన ఏదైతే ఉన్నదో అది ప్రభుత్వ ప్రతి ఒక్క సెక్టర్లో కూడా పాటిస్తే కనుక బాగుంటుందని చెప్పేసి ఈరోజు 1 నిమిషంలో ఆలస్యంగా రావడం వల్ల విద్యార్థి ఒక జీవిత ఎగ్జామ్ రానియకపోవడం వల్ల అతని జీవితం కూడా నష్టపోతుంది. 1 సంవత్సరం ఎగ్జామ్ కూడా నష్టపోతుంది. ఒక 6 నెలల వ్యవధి కాలంలో కూడా అతను ఎగ్జామ్ రాయకపోవడం అనేది ఒక నష్టానికి గురవుతుంది. ఇలా నష్టపోవడం వల్ల విద్యార్థి మానసికంగా ఈరోజు తను చదివిన చదువు ఈరోజు అర్ధాంతరంగా మధ్యలో ఆపినట్టుగా మనం ఆపినట్టుగా విద్యార్థి జీవితాన్ని మనం నాశనం చేస్తున్నట్టుగా ఉంటుంది. కనుక ఇలాంటి ఏదైతే నిర్ణయాలు ఉన్నాయో ప్రభుత్వం దీన్ని ఆలోచించి విద్యార్థులకు న్యాయపూరితమైన ఆలోచన చేయాలి, వాళ్ళకి న్యాయం చేకూర్చే విధంగా ఉండాలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ, ఇక తెలంగాణ రాష్ట్రంలో 56% ఉన్న బీసీలకు 40% టికెట్లను కేటాయించాలని రాష్ట్ర కాంగ్రెస్ ఓబీసీ చైర్మన్ చిత్తరంజన్ దాస్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు సముచిత స్థానం ఇవ్వనందుకు బీసీలు కాంగ్రెస్ పార్టీకి దూరం అవుతున్నారని వారు అన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న 14 నియోజకవర్గాల్లో 5 స్థానాలను బీసీలకు, 1 స్థానాన్ని మైనార్టీలకు కేటాయించాలని వారు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని కోరారు. రాహుల్ గాంధీ బీసీలకు 40% టికెట్లు ఇస్తామని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు వారు చెప్పుకొచ్చారు. అన్ని నియోజకవర్గాల్లో బీసీల సమీకరణాలు జోరుగా సాగుతున్నాయని, 10వ తేదీన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభ నిర్వహించి కాంగ్రెస్ పార్టీలో బీసీ సత్తా చాటుతామని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. సీనియర్ నాయకుడుగా కూడా మరి బీసీ నాయకులందరితో కూడా ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. మరి కాంగ్రెస్ పార్టీలో బీసీల ప్రాధాన్యత తగ్గిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా బీసీల ప్రాధాన్యత తగ్గిపోయింది కాబట్టి వాళ్ళకి సపోర్ట్ కాంగ్రెస్ పార్టీకి తగ్గింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ బలంగా కాలేకపోతుందన్న విషయాన్ని మరి రాహుల్ గాంధీ గారి దృష్టికి మేము తీసుకుపోవడం జరిగింది. మొన్న ఆగస్టు 5 నాడు రాహుల్ గాంధీ గారు 3 స్టేట్స్ మీటింగ్ పెట్టారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఆయన పిలిచి మాట్లాడుతున్నాడు.
ఆయన యొక్క విషయాన్ని మమ్మల్ని అడిగింది జరిగింది. ఏ విధంగా ఎందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి బీసీలు అందరూ బయటికి పోతుండ్రు, ఏ విధంగా మళ్ళీ వాళ్ళను ఈ కాంగ్రెస్ పార్టీకి తీసుకెళ్లాలని చెప్పినప్పుడు మేము ఒక మాట చెప్పాం. మరి కాంగ్రెస్ పార్టీలకు అనేక సంవత్సరాలుగా మరి 1978 నుంచి మరొక పాలు లెక్కలు చూస్తే బీసీల ప్రాధాన్యత తగ్గిపోయింది. మధ్యలో ఒక పారు ఎన్టీ రామారావు గారు మరి ఎక్కువ బీసీలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల అక్కడ వాళ్ళు పోవడం జరిగింది. మళ్ళీ మనం ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్ల చాలామంది బీసీలు వేరే పార్టీలకు పోవడం జరిగింది. కాబట్టి మనం కూడా పెద్ద ఎత్తున మనం బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలి, మైనార్టీలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నటువంటి విషయాన్ని రాహుల్ గాంధీ గారు చర్చ జరిగింది. మేము చెప్పాం 56% ఉన్నారు. 56% ఉన్నటువంటి ఈ బీసీలకు ఏ విధంగా మీరు సీట్లు కేటాయిస్తారు? ఒక్కొక్క జిల్లాలో కనీసం 1 సీటు కూడా 2 సీట్లు కూడా లేకుండా మీరు ఇవ్వడం జరిగితే ఏ విధంగా బీసీల యొక్క కాన్ఫిడెన్స్ మనం గెయిన్ చేయగలుగుతాం? దాని మీద చాలా మాట్లాడితే రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చారు, తప్పనిసరిగా మరి జిల్లా వైజ్ ఈ రాష్ట్రంలో 40% వరకు సీట్ ఇవ్వడానికి ఆయన ఒప్పుకున్నారు. మీకు అందరికీ తెలుసు, ప్రతి కాన్స్టిట్యున్సీలో బీసీ లీడర్స్ తయారైంది. ఇప్పుడు ఒక ప్రచారం ఏముందంటే బీసీ కొంతమంది ప్రచారం పెట్టుకున్నారు, కోట్ల రూపాయలు తీసుకొచ్చిన వాళ్ళు, మళ్ళీ బూర్జువాలు. అందులో ఏం ప్రచారం పెట్టినంటే బీసీల నాయకులు లేరు, బీసీలో అసలు లీడర్ లేడు, గెలిచేటోళ్ళు లేడు, కాబట్టి మీరందరూ కూడా బీసీలను పక్కకు పెట్టి అంత ఫార్వర్డ్ క్యాస్ట్ కేనోటు పెట్టిన ప్రచారం. మరి లాస్ట్ టైం కూడా నేను చాలా పెద్ద ఎత్తున ఫైట్ చేశాం. మాకు టికెట్ లేకున్నా సరే మీరు ఒక 5 మంది 4 టికెట్లు ఇవ్వండి, బీసీల కంటే వరకు ఇవ్వలే. మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ అందరినీ కూడా సమీకరించాలి, నాయకులందరినీ సమీకరించాలి, వాళ్ళ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతోనే మరి అన్ని జిల్లాలలో మొదట ఈ మొత్తం మాది ఉమ్మడి జిల్లాలో మేము ఈ నెల లోపల అన్ని సమావేశాలు ఏర్పాటు చేస్తాం. దానిలో భాగంగానే మరి ఇక్కడ మహబూబ్ నగర్లో 10వ తేదీ నాడు ఒక సమావేశం ఏర్పాటు చేశాం. మా నాయకుడు చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ బలోపేతాని కోసము బీసీలందరూ ఏకం కావాలి, బీసీలందరికీ ఏకమైతే వాళ్ళందరికీ ఎక్కువ టికెట్లు ఇస్తే కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటుందనే ఉద్దేశంతోనే చెప్తున్నాడు. కానీ ఎవరికో వ్యతిరేకంగానో ఎవరికో అనుకూలంగానో కానీ చెప్తలేడు. ఇంకొకటి ఏంటంటే మీకు ఆమరణ నిరాహార దీక్ష చేస్తానది ఎందుకోసం చేస్తానంటే బీసీలకు టికెట్లు ఇవ్వకపోతే చేస్తాడు. కానీ ఈసారి రాహుల్ గాంధీ గారు వాళ్ళు హామీ ఇచ్చినారు కాబట్టి చేస్తానని చెప్పిండు. ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే మనం ఈరోజు అంటే 10 తారీఖు రోజు రాయల్ ఫంక్షన్ హాల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీసీ నాయకులకు అందరికీ అంటే మెయిన్ లీడర్స్ ఓన్లీ పబ్లిక్ మీటింగ్ కాదు, ఓన్లీ బీసీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేస్తున్నాము. కాబట్టి ముఖ్య నాయకులకు మాత్రమే పిలుస్తున్నాము. సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఆ లెవెల్లో నుంచి ప్రతి ఒక్కరికి మాజీలు కానీ ప్రజెంట్ ఉన్న వాళ్ళు కానీ అందరికీ పిలిచి బీసీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి బీసీలలో చైతన్యం తీసుకుని వచ్చి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వాళ్ళందరూ పనిచేసే విధంగా మేము ప్రయత్నాలు చేయాలనే ఉద్దేశంతోన 10 తారీఖు రోజు మేము మీటింగ్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పి తెలియజేశారు. తెలంగాణ ఉద్యమాన్ని 14 సంవత్సరాల పాటు ఉధృతంగా నడిపి స్వరాష్ట్రాన్ని సాధించిన సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల వైపు వెళ్తామని చెప్పడం, దేశంలో బీజేపీ కాంగ్రెస్లకు ప్రత్యామ్నాయంగా 3వ ఫ్రంట్ ఏర్పడాలని చెప్పడాన్ని జిల్లా టీఆర్ఎస్ పార్టీ తరఫున స్వాగతిస్తున్నామని జిల్లా పార్టీ అధ్యక్షుడు బాద్మి శివకుమార్ తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని R&B అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత దేశ రాజకీయ పరిస్థితులను నిశితంగా గమనించిన సీఎం కేసీఆర్కు గుణాత్మక మార్పులు తీసుకురావాలన్న ఆలోచన రావడం గొప్ప పరిణామమన్నారు. కేసీఆర్ గారు భారత రాజకీయాలపై ప్రస్తుత పరిస్థితుల్లో అవసరాన్ని తెలుసుకొని భారత రాజకీయాలపై దృష్టి సారించడం టీఆర్ఎస్ శ్రేణుల్లో ఎంతో ఆనందంగా ఉంది. ప్రత్యేకంగా మా మహబూబ్నగర్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ వారు తీసుకున్నటువంటి నిర్ణయానికి మనస్పూర్వకంగా హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలను అణిచివేసే విధానాన్ని ఈ 2 పార్టీలు కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ చేస్తున్నాయన్నటువంటి ఉద్దేశంతో ప్రజల యొక్క జీవితాలను, పల్లె ప్రజల యొక్క అవసరాలను పరిపూర్ణంగా అవగాహన చేసుకొని వారితో సన్నిహిత సంబంధాలు ఏర్పడేటటువంటి రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఇవ్వకుండా
కేంద్రంలో ఏసీ రూమ్లలో కూర్చొని ప్రజలతో ఎలాంటి సంబంధాలు లేకుండా వారి ఇష్టానుసారంగా వారి సొంత సొత్తు పంచిన విధంగా ఉన్న బడ్జెట్లో భారతీయ జనతా పార్టీ చేసిన విధానం అది. ఈరోజు కేసీఆర్ తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయం ద్వారా ఈ ఆలోచన విధానాన్ని అందరూ కూడా సహకరిస్తారన్నటువంటి పూర్తి విశ్వాసం కూడా ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో కూడా అప్పటి ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని పార్టీలను కూడా ఒప్పించి మెప్పించి తెలంగాణ సాధించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. తీసుకున్న నిర్ణయం దేశ రాజకీయాల్లోకి వెళ్ళడం చాలా సంతోషకరమైన విషయం. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో నడిపించే విధంగా కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా అది ముందు చూపుతోని రాబోయే భవిష్యత్ కాలంలో చాలా డెవలప్మెంట్ గురించి చాలా ముందు చూపుతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. కాబట్టి ఈ నిర్ణయానికి మేమందరం స్వాగతిస్తూ గతంలో రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి పదంలో నడుపుతున్నాడో అదేవిధంగా దేశ రాజకీయాల్లో కూడా అదేవిధంగా నడుపుతాడని మేము ఆశిస్తూ సంపూర్ణ మద్దతు మేము తెలియజేస్తున్నాం. నిన్న మా పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మా పార్టీని దేశ స్థాయిలో సర్వీస్ చేయడానికి కోసమని పూనుకోవటం అనేది మహబూబ్ నగర్ జిల్లా టీఆర్ఎస్ తరపున మేమందరం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాము. ఎందుకంటే గత 60 సంవత్సరాల్లో కూడా జరగనటువంటి అభివృద్ధిని బంగారు తెలంగాణలో చేసుకుంటున్నాము. ఈ అభివృద్ధిని దేశమంతా కూడా మన తెలంగాణ వైపు చూస్తూ ఉంది. మన కేసీఆర్ గారు ఎంతో పటిష్టంగా ప్రణాళికాబద్ధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకొస్తున్నారు. అదేవిధంగా ఎప్పుడు జరగనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా మన తెలంగాణలో జరుగుతూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళ వంతు సహాయం కానివ్వండి, వాళ్ళ కర్తవ్యం కానివ్వండి, వాళ్ళు కూడా నెరవేరిస్తే మేము అనుకున్న బంగారు తెలంగాణను నిర్మించుకోవడానికి మాకు పూర్తిగా మద్దతు ఇచ్చినట్టు వాళ్ళు అవుతారు. జిల్లా కేంద్రంలోని మోడర్న్ హై స్కూల్లో 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలకు అవసరమయ్యే ప్యాడు, పెన్నులు జిల్లా ఎస్పీ అనురాధాదేవి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 15 నుండి ప్రారంభమయ్యే పరీక్షలకు సమయానికి ముందే వెళ్లాలని విద్యార్థులకు సూచించారు. పరీక్షలు రాసే విద్యార్థుల కోసం పోలీసు హెల్ప్ డెస్క్ ప్రారంభించనున్నామన్నారు. విద్యార్థులంతా ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కు పాల్పడకుండా కష్టపడి చదివి పరీక్షలు రాయాలన్నారు. 15th నుంచి కదా మీ ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి అందరికీ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ రాసే వాళ్ళందరికీ మా తరఫు నుంచి ఆల్ ది బెస్ట్. అయితే మొన్న 3 days బ్యాక్ వీడియో కాన్ఫరెన్స్ అయింది. ఆ వీడియో కాన్ఫరెన్స్లో ఏంటి అంటే మీరందరూ కూడా ఇన్ టైం ఎగ్జామ్ సెంటర్ రీచ్ కావాలి. ఎక్కడ కూడా 1 minute 2 minutes అట్లా లేట్ అయినా, మరి ఇంటర్మీడియట్ ఉంది 10th కూడా అదే ఉంది అనుకుంటా. కాబట్టి మీరు 1 minute కాదు, ఒక ½ an hour బిఫోరే మీ ఎగ్జామ్ సెంటర్స్కి రీచ్ అయ్యేటట్టు చూసుకోండి. ఎవ్వరు కూడా వెళ్ళిపోతాం టైంకి అని అనుకోవద్దు. ప్లస్ ఎవరికైనా మేము కూడా మా పోలీస్ తరఫు నుంచి హెల్ప్ డెస్క్ అనేది ఒకటి ఓపెన్ చేస్తున్నాము. ఈ హెల్ప్ డెస్క్ ఏంటి అంటే మీరు బస్ స్టాండ్లో తిరిగి మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే ఇమీడియట్గా మా పోలీస్ వాళ్ళు కనిపిస్తారు, వాళ్ళనైనా అడగొచ్చు. లేకపోతే ట్రాఫిక్ పోలీస్ ఎవరినైనా హెల్ప్ తీసుకొని లిఫ్ట్ ఇవ్వమంటే మీ స్కూల్కి రీచ్ అవ్వడానికి మీకేమన్నా మీకు టైం సరిపోదు అనుకుంటే ఇమ్మీడియట్గా మా పోలీస్ ఎవ్వరు కనిపించిన యూనిఫామ్లో మీరు హెల్ప్ అడగొచ్చు. 100% మీకు హెల్ప్ చేస్తారు. మీ సెంటర్ దగ్గర మిమ్మల్ని డ్రాప్ చేస్తారు, ఇన్ టైం డ్రాప్ చేస్తారు. అండ్ మీరు కూడా బాగా చదువుకొని ఎట్లాంటి మాల్ ప్రాక్టీసెస్ ఏమి కూడా, ఎందుకంటే మన కలెక్టర్ గారు కూడా చెప్పిండ్రు ఈసారి చాలా స్ట్రిక్ట్ ఎగ్జామ్స్. అబ్బాయిలు స్పెషల్లీ అబ్బాయిలు, అమ్మాయిలు ఎట్లనైనా బాగా చదువుకుంటారు కానీ అబ్బాయిలందరూ కొంచెం కేర్ఫుల్గా ఉండండి. చాలా స్ట్రిక్ట్ జరగబోతున్నాయి ఈసారి ఎగ్జామ్స్. ఒక్క క్వశ్చన్ కూడా మీ ఓన్గానే రాయాలి.
అందరూ కూడా 10/10 గ్రేడింగ్ కదా, గ్రేడింగ్ కాబట్టి 10/10 10/10 రాకపోయినా ఏం కాదు. ఏదైనా కానీ లైఫ్లో చాలా ఉన్నాయి, ఏదైనా అచీవ్ చేయొచ్చు. కానీ మీ అందరూ డూ యువర్ బెస్ట్, గివ్ యువర్ బెస్ట్. ఈ 15 days ఇంకా 10 days ఉంది. ఈ 10 days హార్డ్ వర్క్ చేసి వన్స్ ఎగ్జామ్స్ అయిపోతే ఇంకా మన ఇష్టం హాలిడేస్ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ 10 days టోటల్ ఎఫర్ట్ పెట్టండి, టోటల్ ఎఫర్ట్ పెట్టి మంచిగా జరుపుకోవాలి. అండ్ ఈ ప్యాడ్ మీద మా ఫొటోస్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఫెయిల్ అంటే దీనికి రీజన్ చెప్పొద్దు. పాస్ అయితే మాత్రం 100% మాకు క్రెడిట్ ఇవ్వాలి. మోటివేషన్ అదే. మరి నాకైతే అప్పుడు మాకు 600 ఉండేది, నాకు 555 వచ్చినాయి 10th లో. నేను మా స్కూల్ ఫస్ట్ నల్గొండ లిటిల్ క్లాస్ స్కూల్లో నేను టాపర్ ఎస్ఎస్సీ. కాబట్టి మీరు కూడా టాపర్ కావాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. మక్తల్ మండలం చందాపూర్ గ్రామ పంచాయతీ భవనం పనులు ప్రారంభమై ఏళ్లు గడుస్తున్నాయి. నిధులు సరిపోక అది నిరుపయోగంగా మారింది. అధికారులు పాలకులు ఇకనైనా పట్టించుకుంటే భవనం పూర్తయ్యే అవకాశం ఉందని గ్రామస్తులు అంటున్నారు. పంచాయతీ భవనం లేక చందాపూర్ గ్రామస్తులు గ్రామంలోని మందిరాలు, అరుగుల మీద లేదా చెట్ల కింద కూర్చొని సమావేశాలు నిర్వహించుకుంటున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హెల్మెట్ ప్రాధాన్యం వివరిస్తూ జిల్లా కేంద్రంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ. జెండా ఊపి ర్యాలీ ప్రారంభించిన ఎస్పీ అనురాధ. వివిధ సమస్యలతో ప్రజావానికి తరలివచ్చిన జిల్లా ప్రజలు, ఫిర్యాదులు స్వీకరించిన డిఆర్ఓ వెంకటేశ్వర్లు. తెలంగాణ రాష్ట్రంలో 56% ఉన్న బీసీలకు 40% సీట్లను కేటాయించాలి. రాష్ట్ర కాంగ్రెస్ ఓబీసీ చైర్మన్ చిత్తరంజన్ దాస్. ఇవి వాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్కే టీవీ. ప్రతి దృశ్యం ప్రజాపక్షం. నమస్తే.